అబద్ధము చెప్పుటకును దొంగతనము మొదలగునవి చేయుటకు ఇచ్చగించినప్పుడే వాని ఆత్మయందు భయము, శంక, లజ్జ అన్నవి ఉత్పన్నమగును. అంటే అబద్ధాలు చెప్పేటప్పుడు వాడు భయపడతాడు, దొంగతనం చేసేదానికి కూడా భయపడతాడు. అంటే ఈ భయము భగవంతుడు మనలో కలిగిస్తాడు. మంచి పనులు చేసేటప్పుడు కలిగించద్దు. ఒకవేళ లోకానికి ఎవరైనా ఏమనుకుంటారు, లోకం సంబంధాలు నువ్వు చేసేది శాస్త్రబద్ధంగా చేస్తున్నావు అట్లా అనుకుంటే దయానందుడు ఈ వేద ప్రచారాన్ని చేసేవాడే కాదు. మంచిది కాబట్టి నేను చేస్తున్నా, ఏమన్నా అనుకోండి, నాకు సంబంధంలే అని. కాబట్టి ఆ కర్మములను, షటకర్మములను చేయకూడదు. అంటే ఈ దొంగతనము, అబద్ధాలు చెప్పడము, వాని మీద ఈని మీద చాటులు చెప్పడము, రకరకాలుగా వాని మాటలు ఈని మాటలు అనుకోవడము, ఇటువంటివి చేయకూడదు. సత్యధర్మముగా ఉండేటివన్నీ మాట్లాడుకోవచ్చు, ఆచరించుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి పూజా విశేషాలు చేయవచ్చు. వేదోక్త ధర్మమును వేదమునకు అవిరుద్ధమగు, అంటే వేదమునకు విరుద్ధము లేనటువంటివి, స్మృత్యుక్త ధర్మమును, అంటే స్మృతులు అనగా ఋషులు రాసినటువంటి గ్రంథాలు, వాటిని అనుష్ఠించును అతడు ఈ లోకమందు కీర్తిని మరణించి సర్వోత్తమ సుఖమును పొందును. వాటిని ఆచరించేటువంటి వాడు ఈ లోకములో మంచి కీర్తి పొందుతాడు. తరువాత పరలోకంలో, అంటే చనిపోయిన తరువాత కూడా ఇంకా వేరే జన్మం వస్తుంది కదా, అప్పుడు కూడా గొప్ప సర్వోత్తమైనటువంటి సుఖమును పొందును అని చెబుతున్నాడు. శృతి అని వేదమును, స్మృతి అని ధర్మశాస్త్రమును అందురు. శృతి అంటే వేదాలు, వేదములను శృతి అనబడును. అంటే ఈ వేదములన్నీ కూడా ఒకడు చెబితే ఒకడు విని నేర్చుకునేటటువంటి తత్వము కలిగినవి ఆదిలో. అయితే వాటి అర్థాలను చదివి ఋషులు తెలుసుకొని దర్శించి వాటి స్థానములో ఈ యొక్క ఉపనిషత్తులు, స్మృతులు, ఫలానా ఆయన రాసినది ఋషి, ఫలానా ఆయన చెప్పినది అని ఈ గ్రంథాలు రాశారు. అందులో వేదానుకూలముగా ఉండేటివి కేవలం 10-11 ఉపనిషత్తులు మాత్రమే. ఇక మనుస్మృతి ఆది గ్రంథములు, మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, ఇట్లానే దర్శనాలు, ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఋషులు రాసినటువంటివి. ఇవన్నీ చదవవచ్చు. కానీ పలికి బొంకులు, అన్ని అబద్ధాలు, సత్యాలు, అసత్యాలు రాసినటువంటి పురాణాలు ఉన్నాయి. చూడి పుక్కిట పురాణములు. ఆడికి పోతే ఇంత పుణ్యం వచ్చాది, ఈ గుడికి వచ్చి అంత పుణ్యం వచ్చాది, నీవు ఇది తీర్థ